శ్రీమాత్రే నమః శ్రీ మహాసరస్వత్యే నమః ట్రీ మీడియా ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. ఓం శుక్లాం వరదనం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే శారదా శారదాంబోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాతు. శ్రీమాత్రే నమః శ్రీ మహాసరస్వత్యై నమః. మనం ఈ రోజున నక్షత్ర యోగం కార్యక్రమంలో ఆశ్లేష నక్షత్రం వారు ఏ దైవాన్ని ఆరాధించాలి, ఏ గ్రహాన్ని పూజించాలి, ఏ వార నియమాలు పాటించాలి, ఎటువంటి మంత్రాన్ని జపించాలి అనే విషయాల గురించి మనం ఈ రోజున తెలుసుకుందాం. ఈ యొక్క ఆశ్లేష నక్షత్రం వారు బుధవారం నియమాలు పాటించడం, బుధగ్రహాన్ని ఆరాధించడం, ప్రతి బుధవారం కూడా నవగ్రహాలున్న చోటకి వెళ్ళి అక్కడ బుధగ్రహం దగ్గర ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని వేసి కొద్దిగా పెసలు కానీ పెసరపప్పు కానీ అక్కడ పెట్టి ఆ బుధగ్రహానికి నమస్కారం చేసుకుని 7 సార్లు కానీ 9 సార్లు కానీ ఇంకా సమయం ఉంటే 27 సార్లు కానీ ప్రదక్షిణ చేయడం మంచిది. అలాగే ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని, ఓం గం గణపతయే నమః ఈ 2 మంత్రాలు కూడా నిరంతరం జపించండి, మీకంతా కూడా మంచిగా జరుగుతుంది. అలాగే ఈ యొక్క ఆశ్లేష నక్షత్రం వారు బుధవారం నాడు పెసలు కానీ పెసరపప్పు కానీ దానం చేయడం అనేది చాలా మంచి చెప్పదగినటువంటి సూచన. అలాగే ఈ యొక్క ఆశ్లేష నక్షత్రం వారు బుధవారం నాడు ఉదయం 6 నుంచి 7:30 గంటల మధ్యలో ముందు రోజు రాత్రి పెసలు నానబెట్టి 1/2 కేజీ కానీ కిలోంపావు కానీ నానబెట్టి మీరు గోమాతకి బుధవారం నాడు దానాగా సమర్పించడం వల్ల మీకంతా కూడా మంచే జరుగుతుంది. అలాగే మీరు మీ ఇంటి దగ్గర జాజి చెట్టు కానీ సంపంగి చెట్టు కానీ పెంచండి, మీకంతా కూడా మంచే జరుగుతుంది. లేదు మనకు అవకాశం లేదు అంటే ఎక్కడైనా దేవాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక సంపంగి చెట్టును కానీ ఒక జాజి చెట్టును కానీ పాతండి. మీరు అవకాశం ఉన్నప్పుడు వారానికి ఒక్కసారైనా నీళ్లు పోయండి, రోజు అక్కడ నీళ్లు పోసేలా చూడండి. కాబట్టి అలాగే ఈ యొక్క ఆశ్లేష నక్షత్రం వారు మీరు ఏదైనా సరే వివాహంలో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఆటంకాలు ఎక్కువగా వస్తున్నప్పుడు షష్ఠీ మంగళవారం కలిసి వచ్చిన రోజున మీరు పళని వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శించి అక్కడ అభిషేకం జరిపించుకుని ఒకరోజు అక్కడ ఉండి రండి. మీకు గతంలో ఆగిపోయిన పనులన్నీ కూడా విజయవంతం అవుతాయి, ముందుకు వెళ్తాయి. అలాగే ఆశ్లేష నక్షత్రం వారు సంకటహర చతుర్థి నాడు అంటే పౌర్ణమి వెళ్ళిన తర్వాత అమావాస్య ముందు వచ్చే చతుర్థి నాడు సంకటహర చతుర్థి నాడు మీ ఇంట్లో అవకాశం ఉంటే గణపతి పూజ చేయించుకోండి. లేకపోతే మీకు దగ్గరలో ఉన్నటువంటి గణపతి దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉదయం కానీ సాయంత్రం కానీ అభిషేకం చేస్తారు. అభిషేకంలో పాల్గొని సంకటహర చతుర్థి నాడు కొన్ని దేవాలయాల్లో హోమం కూడా చేస్తారు. ఆ హోమంలో పాల్గొనండి. మీకు అవకాశం ఉంటే మీ ఇంట్లో పురోహితుల ద్వారా సంకటహర గణపతి వ్రతాన్ని జరిపించుకుని యథాశక్తిగా 6 నెలలకు ఒక్కసారి కానీ 3 నెలలకు ఒక్కసారి కానీ పౌర్ణమి నాడు కానీ సంకటహర చతుర్థి నాడు కానీ మీ ఇంట్లో గణపతి హోమం జరిపించుకోండి. అలాగే బుధవారం నాడు మీరు ఏదైనా పని మీద వెళ్ళాలనుకున్నప్పుడు 11 కానీ 7 కానీ కుడుములు ఉండ్రాళ్ళు తయారు చేసి మీ ఇంట్లో దేవుడి మందిరంలో కానీ బయట ఎక్కడైనా దేవాలయంలో కానీ గణపతికి సమర్పించి కొన్ని అక్కడ పంచిపెట్టి ఒక 3 కానీ 2 కానీ మీరు ప్రసాదంగా స్వీకరించి మీరు పని మీద వెళ్ళండి. మీకు చాలా వరకు కూడా కార్యం విజయవంతం అవుతుంది. కాబట్టి ఆశ్లేష నక్షత్రం వారు బుధవారం నియమాలు పాటించడం, ఓం నమో నారాయణాయ, ఓం గం గణపతయే నమః మంత్రాలని జపిస్తూ ఉండడం, గణపతికి గరిక సమర్పించడం, విష్ణుమూర్తికి కానీ రామాలయంలో కానీ బుధవారం నాడు తులసిపత్రి కోసి మాలగా కట్టి ఇవ్వండి. బ్రాహ్మణులకి బుధవారం నాడు పెసలు కానీ పెసరపప్పు కానీ దానం చేయండి. కుదరకపోతే ఒక 1/2 కిలో కానీ కేజింపావు కానీ పెసలు గోమాతకి దానాగా సమర్పించండి, మీకంతా కూడా మంచి జరుగుతుంది. కాబట్టి ఆశ్లేష నక్షత్రం వారు నేను చెప్పినటువంటి పరిహారాలు పాటించి మీరన్నీ కూడా మంచి జరిగి మీరు జీవితంలో ముందుకు వెళ్ళాలని ఈ ఆశ్లేష నక్షత్రం వారికి నక్షత్ర బలం పెరిగి మంచి యోగాన్ని కలిగించాలని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.